నాకు నచ్చిన కంటెస్టెంట్ అవినాష్ అండ్ రోహిణి. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగుంటది. అవినాష్ ప్రతిసారి నవ్విస్తాడు కదా, ఎంత స్ట్రెస్ లో ఉన్నా వి కెన్ లాఫ్, స్ట్రెస్ అన్ని వెళ్ళిపోతుంది. సో ఇష్టం లేనిదైతే ఫస్ట్ సోనియా అనిపించింది. సోనియా మొన్న రీసెంట్ గా వచ్చింది కదా హౌస్ లోకి, వచ్చింది అంత పెంట పెంట చేసి వెళ్ళిపోయింది. పాపం నిఖిల్ అనిపించింది. బట్ అదే బయటికి వెళ్ళి చూసుకుంది కదా, ఆమెకు మండినట్టుంది యష్మితో ఉన్నట్టు. సో దానివల్ల. అండ్ ఇప్పుడు అంటే యష్మి అంత నచ్చదు. సో నాకు నచ్చని అంటే ఈ వీక్ లో ఎవరైనా మీకు బాగా దరిద్రం వీళ్ళు వెళ్ళిపోతే బాగుంటది అనుకుంటున్నారు కంటెస్టెంట్? ఈ వీక్ లో యష్మి వెళ్ళిపోతే బాగుంటది. ఎందుకు యష్మి అనుకుంటారు? బాగా బ్రహ్మాండంగా యష్మి కూడా మరో సోనియా అంటున్నారు అంతే. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ బానే అనిపిస్తుంది. బట్ కొంచెం ఎక్కడ ఎట్లుండాలి, లైక్ అందరితో నైస్ ఉంటాడు కదా, దానివల్ల సేఫ్ గేమ్ లాగా అనిపిస్తుంది అందరికి. విష్ణుప్రియ పృథ్వీ అసలు వేరే లెవెల్. వాళ్ళని చూసినప్పుడల్లా జెన్యూన్ గా అనిపిస్తుంది. జెన్యూన్ అంటే జెన్యూన్, విత్ ఓవర్ యాక్టింగ్ అస్సలు అనిపించదు విష్ణుని చూస్తే. సీరియస్ గా పృథ్వీ కూడా దే ఆర్ టుగెదర్ నైస్. చాలా మంది చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు గేమ్ ఆడకుండా. యాక్చువల్ గా పృథ్వీని కూడా అప్పుడు సోనియా నెక్స్ట్ యష్మి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినారు అనమాట విష్ణుతోనే ఉన్నవని. బట్ పృథ్వీ చేంజ్ అయిపోయిండు. తన జెన్యూన్ ఫీలింగ్ కూడా చెప్పిండు అనమాట. గౌతమ్ ఎలా ఆడుతున్నాడు? మీరు ఇంకెన్ని క్వశ్చన్లు? గౌతమ్ ఎలా ఆడుతున్నాడు? గౌతమ్ 3.2 ఎలా ఆడుతున్నాడు? గౌతమ్ ఓకే పర్లేదు. విన్నర్ అయితే నిఖిల్ అనుకుంటున్నా. ఇంకా అంతే. గౌతమ్ ఎట్లా? గౌతమ్ రన్నర్ నబీల్ ఆర్ గౌతమ్ ఎవరైనా అవ్వచ్చు. ఎవరు లోపలికి వచ్చిన హౌస్ మేట్స్ వాళ్ళని పట్టుకొని అంటే సానుభూతి చూపిస్తే వాళ్ళ పేరు అక్కడ నాగార్జున గారు ఎలిమినేట్ అయిన వాళ్ళని అడుగుతాడు అన్నమాట. ఎవడ బ్యాడ్ కంటెస్టెంట్, ఎవడ వరస్టో, ఎవడ గుడ్ అని. టెక్నిక్ ఇది పీత బ్రెయిన్ కాదు, నత్త బ్రెయిన్ కాదు, చాలా ఇంటెలిజెంట్ బ్రెయిన్. డైనోసార్ మామూలుగా డైనోసార్ కాదు. విష్ణుప్రియ చాలా ఇంటెలిజెంట్ వాళ్ళందరిలో. సేఫ్ గేమ్ ఆడుతుంది తెలుసా మీకు. ప్రతి ఒక్కడు అక్కడికి వచ్చి ఆడి ఏడ్చింది పాపం. ఆడికి ఒకవేళ పాయింట్ ఉందనుకో విష్ణుప్రియ మీద స్కిప్ అవునా కదా. ఇది మైండ్ గేమా కాదా? మీరు చెప్పండి. నేను యాక్చువల్ రీజన్ చెప్తున్నా. నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్నా, ఎవరు వెళ్ళిపోయినా ముందు ఏడిచేది విష్ణుప్రియ. మీరు గమనించండి. ఇప్పటికైనా నవ్వు సిచ్యువేషన్స్ లో కూడా ఇప్పుడు జరిగే ఎలిమినేషన్ లో కూడా చూడండి మీరు, ఫస్ట్ ఏడిచేది విష్ణుప్రియ. చూడండి మీరు. టెక్నిక్, మైండ్ గేమ్, సేఫ్ గేమ్ ఆడేది విష్ణుప్రియ. పృథ్వీ లెజెండ్ నిజంగా. ఒక రకంగా చెప్పాలంటే వాడంటే నాకు ఎందుకో థర్డ్ వీక్ నుంచే ట్రిగ్గర్ అయ్యాడు బాగా. ఏంటి ఏడు ఆడి మాట్లాడేస్తున్నాడు, వీడికి డిఫెండ్ చేసుకుంటూ రావట్లేదు అనుకునేవాడిని. కానీ ఏదో రకంగా సేవ్ అవ్వకుండా వచ్చే క్రమంలో వాడు మాట తీరు ఇప్పటికీ నచ్చదు నాకు. నిజం చెప్తున్నా, స్టిల్ ఇప్పటికీ కూడా నచ్చదు. కానీ ఒకటి నచ్చింది. నచ్చిన పాయింట్ ఏంటంటే వాడు ఒక స్టాండ్ మీద ఉంటాడు. నీకు నామినేషన్ అయిపోయిన తర్వాత నీతో వచ్చి ముచ్చట పెట్టడం, అరే నన్ను గౌతమ్ గడి ఇలా ట్రిగ్గర్ చేశాడరా, నువ్వు ఎందుకు మాట్లాడలేదు. యష్మి ప్రేరణ లాగా ఉడత కబుర్లు చెప్పుకోరు. ఉడత కబుర్లు అసలు వాడి దగ్గర లేవు. అక్కడ దాకా అగ్రెసివ్ ఉంటాడో, అక్కడి నుంచి వదిలేస్తాడు, మళ్ళీ ఆడుతూనే వెళ్ళి మాట్లాడతాడు. హీట్ ఆఫ్ ది మూమెంట్ అయినోడుతోనే. ఆడి క్యారెక్టర్ అని కాపాడింది. నిజంగా చెప్తున్నా, క్యారెక్టర్ అలాగే ఉంచుకుంటే వాడు కూడా టాప్ 5 లో 3-4 మెంబర్గా ఉంటాడు. ఖచ్చితంగా 3 ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. అలాగే ఉండాలి. కానీ మధ్యలో ఎక్కడైనా లూజ్ అయితే లూజర్ అయిపోతాడు. ఖచ్చితంగా చెప్తున్నాగా. యష్మి ఆల్రెడీ లూజర్ అయిపోయింది. ఆల్రెడీ నిన్నే అయిపోయింది. రెడ్ జోన్ లో ఇద్దరే ఉన్నారు, ప్రేరణ, యష్మి. వీళ్ళిద్దరిలో ఎవరైనా అవ్వచ్చు. నో అసలు వాళ్ళ ఫ్రెండ్సే కాదు భయ్య. ఇది మట్టి ఫేక్. నేను చెప్తున్నా కదా, వాళ్ళ ఫ్రెండ్స్ గా ఎప్పుడు కూడా వాళ్ళు సేఫ్ గేమే ఆడారు, ఫిక్స్డే ఆడారు. వాళ్ళ గ్రూప్ గేమే ఆడారు. వాళ్ళు చెప్పిన పాయింట్లన్నీ నిజమే. గ్రూప్ గేమ్ ఆడింది వీళ్ళిద్దరే. నిఖిల్ లాగారు దాంట్లో. నిఖిల్కి అసలు సంబంధమే లేదు. నిఖిల్ని లాగి నిఖిల్ని బ్లేమ్ చేశారు, నిఖిల్ని ట్రిగ్గర్ చేశారు, నిఖిల్ని పాయింట్అవుట్ చేశారు. మొత్తం ఓవరాల్ గా నిఖిల్ని బ్యాడ్ చేయడానికే చూశారు అందరూ. కానీ జనాలు చూశారు, ఆడియన్స్ చూస్తున్నారు. నిఖిల్ ఎటువంటి వాడో తెలుసు అందరికీ. అందరూ దృష్టి కూడా ఎవరి మీద పెట్టాలో వాళ్ళ మీద పెడతారు ఖచ్చితంగా. గౌతమ్ స్ట్రాంగ్ చేశారు అంటే ఎవరు తెలుసా మీకు అసలు? ఎవరు లేదు. వన్ ఆఫ్ ద రీజన్ ఆట పరంగా అయితే ప్రేరణ, యష్మి, పృథ్వీ, నిఖిలే చేశారు. వాళ్ళకి తెలియకుండా స్ట్రాంగ్ చేశారు అతను. అర్థమైందా? ఏ విధంగా అయినా సరే చిన్న చిన్న పాయింట్లకి యష్మి నామినేషన్ నిఖిల్ వేసాడు చూడు, అక్కడ పట్టుకున్నారు పాయింట్ ని. మీది గ్రూప్ గేమ్ అని.
అర్థమైందా మీకు? అసలు యష్మి పాయింట్ ని నిఖిల్ వేయకూడదు. సోనియా కూడా చెప్పింది కదా, ఏదైనా ఒక్క కరెక్ట్ పాయింట్ తో ఎప్పుడైనా నువ్వు నామినేట్ చేసేవేంట్రా అని. ఆ పాయింట్ అదే. అర్థమైందా? వాడు యష్మి గురించి చేయడం ఏంటి బస్సు, అవినాష్ ని. అర్థమైందా నీకు? అవినాష్ ని కదా సంథింగ్ ఎవరు వాడు తిట్టాడు కదా వాడు ఎవరు లేదు యష్మి పాయింట్ ఎవరి మీద గౌతమ్ని అసలు నిఖిల్ చేయకూడదు. చాలా మిస్టేక్ అది. అక్కడే దొరికాడు నిఖిల్. అప్పటి నుంచి కూడా వేసుకుంటూ మొదలెట్టారు. ఎవరు రన్ అవుతారు, ఎవరు win అవుతారు? మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం నిఖిల్ నబీల్ ఉంటారు. రన్ వినరు. నాకు తెలిసి గౌతమ్ కూడా యాడ్ అవుతాడు. అయ్యో చెప్తున్నా, ఎందుకంటే నిఖిల్ ని తోసే అవకాశం ఉంది గట్టిగా. మారకపోతే, ఆ గ్రూప్ లోంచి బయటికి రాకపోతే, అయ్యో సడన్ గా వెళ్ళిపోతే గ్రూప్ లోంచి వాళ్ళందరూ నా మీద పగబడతారేమో అని మళ్ళీ ఇలాగా మ్యానిపులేట్ చేసుకున్నాడు ఒక మైండ్ ని, అయిపోయినట్టే. అయిపోయింది గేమ్, ఇంకేం లేదు. నిఖిల్ పక్కకి ఏంటంటే పృథ్వీ పట్టిపోతాడు కప్పు. నేను చెప్తున్నాగా, నిఖిల్ కి నబీల్ కి అర్హత ఉంది కప్పుకి, గౌతమ్ కూడా ఉంది. గౌతమ్ బాగా లేపి పెట్టేశారు. కానీ గౌతమ్ పట్టుకుపోకుండా ఉండాలంటే వీళ్ళిద్దరూ ఆట తీరు మారాలి. లేకపోతే గౌతమ్ పట్టిపోతాడు, ఖచ్చితంగా పట్టిపోతాడు. మారాలి. మారకపోతే వీరేష్ అండి. చూస్తుంటారా? అవును, ఖచ్చితంగా చూస్తారు, రెగ్యులర్ ఫాలో అవుతా. ఈసారి ఎలా అనిపిస్తుంది? ఇక ఇది చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన పీపుల్ తీసుకుని, వీళ్ళు కంటెస్టెంట్ తీసుకుని వచ్చి మళ్ళీ నామినేషన్ చేయడం చాలా బాగా అనిపించింది. అంటే ఇక్కడ కన్నడ తెలుగు బ్యాచ్ అని ఉంది. ఇప్పుడు దానికి తగ్గట్టు ఇంకా మొత్తం కన్నడ బ్యాచే నామినేషన్ అయ్యేలా పక్కా. అంటే బిగ్ బాస్ ప్లానింగ్ అయితే కాదు, ఆయన వరకు చేశాడు. మొత్తం ఇక్కడ కన్నడ బ్యాచ్ ఉన్నారు. అంటే ఇక్కడ ఎలా అంటే కన్నడ తెలుగు అనేది కొంచెం చిచ్చు పెట్టినట్టేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళేం ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు ఒక కన్నడ కంటెస్టెంట్ వస్తారంటే వాళ్ళకి తగ్గినట్టు రెమ్యునేషన్ వాళ్ళు ఏదో మాట్లాడుకొని వచ్చేస్తారు. వాళ్ళతో పాటు కన్నడ కంటెస్టెంట్ వచ్చారా, ఇంకెవరు వచ్చారా అనేది థింక్ చేయరు. అక్కడ యాక్సిడెంటల్ కుదిరింది. ఇంకొకటి గ్రూప్ గేమ్ అని అంటున్నారు. వాళ్ళు అంతకు ముందు ఉన్నప్పుడు ఆ గ్రూప్ గేమ్ లో ఆడి ఉండేవాళ్ళే. గ్రూప్ గేమ్ ఆడాలి అన్నట్టు ఉండి ఆడి వెళ్ళిన వాళ్ళే. అంటే కావాలని ప్లాన్ చేశారంటారా నిఖిల్ని బ్లేమ్ చేయడానికి? దీనికి అంటే వాళ్ళ పర్ఫెక్షన్ లో చూసిన ప్రకారం, ఆడియన్స్ ప్రకారం వచ్చిండే పాయింట్సే క్లారిఫై చేశారు. అంటే ఇక్కడ లవ్ విషయంలో అయితే అంటే ఆయన ఇక్కడ ఆల్రెడీ ఒక కావ్య విషయంలో కొంచెం కన్ఫ్యూజన్, ఏదో మిస్ కమ్యూనికేషన్ వచ్చి కొంచెం డివైడ్ అయిపోయారు. ఆ విషయంలో ఇక్కడ కొంచెం యష్మి కనెక్ట్ అవ్వడం కానీ ఆమె కూడా ఎక్కువ హోప్స్ లేదు. ఆయన వరకు ట్రై చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఒకరు తప్పిది ఇక్కడ చూస్తుంటాం మేడం. ఇప్పుడు చూస్తే లవ్ అంటే ఇప్పుడు ఒక్కరు లవ్ చేస్తే అక్కడే ఆగిపోలేం కదా, తర్వాత ఇంకొక ఆప్షన్ చూసుకుంటారు. ఆ థింకింగ్ లో చూశాడు ఇక్కడ. అంటే ఆమెను కూడా అంతనే ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ పోస్టులు, ఈ కావ్య గారి పోస్టులు చూస్తుంటే ఆమె కష్టాలు ఇష్టం లేదు అన్నట్టు. అలా ఉన్నప్పుడు ఇంకా ఇంకొకరిని వెతుక్కోవడం అన్నట్టు ఆయన ట్రై చేశాడు. అలాగని ఓవర్గా యష్మి గారితో ఓవర్గా అన్నట్టు హోప్స్ ఇవ్వలేదు. ఆయన వరకు బిగ్ బాస్ హౌస్ తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టే ఇచ్చాడు. అంటే ఇక్కడ అంతే కదా, ఇప్పుడు లవ్ లో ఒక్కరు మిస్ అయితే ఇంకొకరు అన్నట్టు ఆప్షన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, లేడీస్ కైనా జెంట్స్ వరకు. ఆ వరకు ఇక్కడ బ్యాట్ చేయాలని ఏం లేదు. వాళ్ళ పాయింట్స్ అయితే పెట్టారు, ఆయన వరకు సమర్థించుకున్నాడు అని అనిపిస్తుంది. అంటే వర్తబుల్ కాదనిపించింది. నాకేమి అలా లేదు. వాళ్ళ పాయింట్స్, వాళ్ళు చూసిన వరకు పాయింట్స్ చెప్పారు నాకు. అంటే ఆయన వరకు ఇంకా ఎంత వరకు చెప్పుకోవాలి అంటే ఎవరికి క్లారిటీ ఇవ్వలేదు ఖచ్చితంగా. నామినేషన్ అయితే ఈమె సీతది చాలా అన్ఫేర్ అనిపిస్తుంది. చూస్తే ఆమె మొత్తం గ్రూప్ గేమ్ లో ఆడింది. అంతవరకు ఆమె ఉన్నప్పుడు గేమ్ చాలా ట్రిగ్గర్ చేసింది. నిజంగా గ్రూప్ గేమ్ ఆడింది. ఆమె చీఫ్ అయింది. చీఫ్ ఉన్నప్పుడు గేమ్స్ అస్సలు ఆడలేదు. చీఫ్ గా నాకు గేమ్ ఉన్నప్పుడు గేమ్స్ ఆడలేదు. నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు, నిఖిల్ చీఫ్ అయినప్పుడు నువ్వు ఛాన్స్ లేదు అనింది. ఆమె తర్వాత మెగా చీఫ్ అయింది. తర్వాత ఆమె అవ్వకుండా ఆడకుండా గేమ్స్ ఆడకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి లాస్ట్కి నేను ఇదే మిస్టేక్ చేశాను అని ఎలిమినేషన్ తర్వాత బయటకు వచ్చింది. ఇంకా ప్రేరణ అయితే ఆమె ఒక్కటే ఆడుతుంది, సింగిల్ గానే ఆడింది. ఏదో ఇది గంగవ్వ పాయింట్స్, ఆమె న్యాయ నిర్ణేతగా వచ్చినప్పుడు అప్పుడు గ్రూప్ గేమ్ ఆడకూడదు. గంగవ్వ పాయింట్స్ పృథ్వీ పాయింట్ విషయంలో అది రాంగ్ క్వశ్చన్ చేయడం, ఈమె సీత క్వశ్చన్ చేయడం. ఎందుకంటే న్యాయ నిర్ణేతగా ఉన్నప్పుడు ఇంకా గ్రూప్ గేమ్ ఆడకూడదు. అందుకే ఇద్దరివి క్లారిటీ అనిపించలేదు ఆమెకు. గంగవ్వ పాయింట్స్ కానీ పృథ్వీ పాయింట్స్ కానీ ఆమె కన్ఫ్యూజన్ లో ఉంది. అలా వన్ సైడ్ అయిపోయింది. ఇంకా దానికి తగ్గట్టే ఇంకా పృథ్వీ అంత తర్వాత నామినేషన్ చేశాడు. దాని తర్వాత జరిగిపోయింది. ఇంకొకటి విష్ణు గేమ్ బాగా ఆడుతుంది అనడం నాకైతే షాకింగ్ అనిపిస్తుంది. ఇంకొకటి విష్ణు ఆమె 1 వీకే ఆడింది. ఏది అదేదో లాక్కు తీసే విషయంలో అప్పుడు కూడా కొంచెం పృథ్వీ చీట్ చేశాడు కాబట్టి పృథ్వీ గెలిచాడు. లేకపోతే
ఈమె గెలిచేది. లే అంటే ప్రతిసారి ఆమె అస్సలు సండే టాస్క్ తప్ప ఇంకేవి ఆడట్లేదు. ఆమె నాగైతే సండే టాస్క్ తప్ప ఇంకేవి ఆడట్లేదు. గౌతమ్ గేమ్ ఎలా ఉంది హౌస్? గౌతమ్ గేమ్ అయితే అతను అంతకుముందు ఈ 2 వీక్ లో అయితే బాగుంది. అంతకుముందు మొత్తం ఫ్లిప్ అయ్యాడు. క్రష్ అని మళ్ళీ ఆ చెల్లి అని మళ్ళీ గౌతమ్ పాయింట్ 2-0 అంటే ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు గౌతమ్ పాయింట్ 3-0 అంటున్నాడు. ఇంకా అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఇంకొకటి కొంచెం రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు అతను మెగా చీఫ్ అయినప్పుడు కూడా వేరే వాళ్ళు ఫాలో అవుతారు. ఈమె ప్రేరణది కొంచెం అతనికి పడట్లే అని అనిపించింది. ఎందుకంటే ఉన్నది ఆమెలాగే ఆమెనే ఇతనిలాగే ఉన్నది ఉన్నట్టే చెప్పింది. సీతాఫలం విషయంలో కానీ ఆల్రెడీ తిన్నారు. ఇతనే ఎక్కువ తిన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు బయటే మనం ప్రోటీన్ ఫుడ్ అది అని థింక్ చేస్తాం. ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన దాంట్లోనే సర్దుకోవాలి. అతను ఆల్రెడీ ఇంకొక సీతాఫలం ఉంది తినొద్దు అన్నా కూడా తినింది. అందుకే కొంచెం ఫస్ట్ మంచిగా చెప్పింది, తర్వాత కొంచెం బ్యాడ్ వర్డ్ ఏం చెప్పలేదు, మామూలు చెప్పింది. ఇంకా క్లీనింగ్ విషయంలో పనిష్మెంట్ విషయంలో అతను పనిష్మెంట్ ఇచ్చాక చేయాలి కదా, చేయలేదు. అందుకే పని దొంగ ఉంది దాంట్లో ఉన్నది ఉన్నట్టు చెప్పింది. ఈమె సోనియా నామినేషన్ పాయింట్స్ కరెక్ట్ అంటారు. సోనియా అంతకుముందు ఆమెనే మొత్తం అతను వైపు తిప్పుకుంది. నిఖిల్ అంతకు ముందు ఉన్నప్పుడు ఆమె వచ్చి అతని వైపు తిప్పుకొని మళ్ళీ ఇప్పుడు క్లారిటీ అడగడం, ఆమెనే గ్రూప్ లో ఉంది, మొత్తం గ్రూప్ లో ఆమెనే మళ్ళీ క్లారిటీ అడగడం రాంగ్ అనిపిస్తుంది. ఇంకొకటి నాకైతే ఇతను పృథ్వీ అనిపిస్తుంది. అప్పుడే స్టార్టింగ్ లోనే ఎలిమినేషన్ అవ్వాల్సింది అగ్రెషన్ ఆ టైంలో. ఇప్పుడైతే అగ్రెషన్ లేదు ఇప్పటి ప్రకారం అయితే. కానీ ఇంకా ఇక్కడ మిగిలిన వాళ్ళలో మొత్తం కంపేర్ చేస్తే పృథ్వీ లేదా యష్మి అనిపిస్తుంది.